హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. జానీ మాస్టర్ వివాదంతో కాస్టింగ్ కౌచ్ గురించిన వాదనలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, దాదాపు అన్ని రంగాలలో ఉంటూనే ఉంటుంది. కానీ సినీ పరిశ్రమ గ్లామర్ ఫీల్ కావటం వలన, పైగా సెలబ్రిటీల లైఫ్ గురించి తెలుసుకోవటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం వలన ఇండస్ట్రీలో ఈ అంశం బాగా హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్న కొంతమంది హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. మొదటి తరం నటీమణుల దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. నిజానికి మొదటి తరం నటీమణి గ్లామర్ క్వీన్ గా పాపులర్ అయిన కాంచనమాల గారు ఈ ప్రాబ్లం వల్లనే కెరీర్ పీక్ టైమ్ లో ఉండగా ఇండస్ట్రీని వదిలి డిప్రెషన్ కి గురయ్యారు. చివరకు ఆ బాధతోనే పిచ్చి పట్టి చాలా దారుణంగా చనిపోయారు. ఫ్రెండ్స్, కాంచనమాల గారికి జరిగిన అన్యాయం గురించి వివరంగా చెబుతూ ఓ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వీలైతే ఒకసారి చూసేయండి. అలాగే త్రివిక్రమ్ గారి మీద సంచలన కామెంట్స్ చేసిన పూనం కౌర్ కూడా కాస్టింగ్ కౌచ్ కారణంగా హీరోయిన్ గా రాణించలేకపోయానని చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. తీన్మార్ సమయంలో త్రివిక్రమ్ గారి మోసం చేశారని, అప్పటి నుండి నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఆమె చేసిన ఓ ట్వీట్ కూడా బాగా వైరల్ అయింది. అలాగే మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగిన ఇలియానాకు కూడా ఈ బాధలు తప్పలేదు. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు. ఎన్ని రోజులు హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోస్ కి సహకరిస్తూ క్లోజ్ గా ఉంటారో అన్ని రోజులు ఇండస్ట్రీలో ఏ డోకా లేకుండా ఆఫర్స్ వస్తాయని, ఒకవేళ వాళ్లకు లొంగకపోతే ఆ హీరోయిన్ ని పక్కన పెట్టేస్తారని, అలా ఓసారి నేను అందుకు ఒప్పుకోకపోవడం వల్లనే నా కెరీర్ ముగిసిపోయిందని, అందుకే నటనకు దూరంగా ఉంటున్నా అని చెప్పుకొచ్చింది. అలాగే టాలెంటెడ్ హీరోయిన్ అయిన సాయి పల్లవికి డాన్స్, యాక్టింగ్ బాగా చేసినప్పటికీ సరైన అవకాశాలు ఆమెకు రావటం లేదు. దానికి కారణం సాయి పల్లవి ఎవరికి కమిట్మెంట్ ఇవ్వకపోవడమే అని చెప్పవచ్చు. దీంతో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి డాక్టర్ జాబ్ ని కంటిన్యూ చేయాలని సాయి పల్లవి కోయంబత్తూర్లోని ఓ నర్సింగ్ హోమ్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే జయలలిత గారు ఒకప్పుడు ఐటమ్ గర్ల్ గా బాగా ఫేమస్. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. అయితే జయలలిత గారు కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓసారి మలయాళం మూవీలో జయలలిత గారు ఓ చిన్న పాత్రలో నటిస్తున్నారు. ఈమెకి డైలాగ్స్ చెప్పేందుకు తను ఉంటున్న లాడ్జ్ రూమ్ కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రూమ్ డోర్ ని లాక్ చేసి ఆమెను బలవంతం చేశాడు. ఆమె అడ్డుకున్న ప్రయోజనం లేకపోయిందని, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా ఉంటే ఇక ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మేనేజర్స్ ఎలా ఉంటారో మనం ఆలోచించాలని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అందుకే అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాలని, అటువంటి వారే ఇక్కడికి రావాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జయలలిత గారు అభిప్రాయపడ్డారు. అలాగే సీనియర్ నటి అన్నపూర్ణ గారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అప్పట్లో కూడా ఇలాంటివి ఉన్నాయని, అవకాశం ఇస్తే మరి మాకేంటి అని వెంటపడేవాళ్లు. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం, 25 ఏళ్లకే అమ్మ పాత్రలు చేశాను. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా కేవలం 2 సినిమాలే చేశాను. అమ్మ పాత్రలు చేస్తే అలాంటివి ఉండవు. అప్పుడు కూడా అలాంటివి ఉండేవి, కానీ ముందుగానే అలాంటి వేధింపులేమీ ఉండవని అగ్రిమెంట్ చేస్తేనే డేట్లు ఇచ్చేవాళ్ళం అని ఆమె తెలిపారు. ఇక మరో సీనియర్ ఆర్టిస్ట్ రాగిణి గారు అమృతం సీరియల్ ద్వారా కూడా చాలా పాపులర్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో నటించే ఆడవాళ్లు ఎవరికైనా కమిట్మెంట్ ఇవ్వటానికి రెడీగా ఉంటారు అనే అభిప్రాయం ఇప్పటి చాలా మందిలో ఉందని, కొంతమంది సినీ నటులు డబ్బుల కోసం అలా చేయటం వలన అందరూ అలాగే ఉంటారని అనుకుంటూ ఉంటారని అభిప్రాయపడ్డారు. అలా చూసే వారికి దూరంగా ఉండడం వల్లే నాకు పెద్దగా అవకాశాలు రాలేదని ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. అలాగే మరో నటి సత్యకృష్ణ గారు కూడా కాస్టింగ్ కౌచ్ వల్లనే నాకు అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. సినిమాల్లో తనకి మంచి పాత్రలు ఇస్తామంటూ చెప్పి కమిట్మెంట్ చాలా మంది అడిగారని, ఒప్పుకోకపోతే ఛాన్సులు రాకుండా చేస్తామని కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ బెదిరించారని, అందుకే సినిమాల్లో పెద్దగా నటించలేదని వాపోయారు. ఆ మధ్య తమిళ్ బిగ్ బాస్ లో విచిత్ర అనే ఓ నటి బాలకృష్ణ గారి మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె బాలకృష్ణ గారితో భలేవాడి బాసు సినిమాల్లో నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గారు రూమ్ కి రమ్మన్నారంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు తను రూమ్ కి వెళ్లనందుకు గాను సెట్ లోనే టార్చర్ చూపించారని, మరుసటి రోజే ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వారు నీకు నచ్చకపోతే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోమని తనకే సలహా ఇచ్చారని, అందుకే ఆ తర్వాత ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి హోటల్ బిజినెస్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ బాధలు తప్పలేదు.
ఓ పెద్ద ప్రొడ్యూసర్ తనతో పర్సనల్ గా టైం స్పెండ్ చేస్తేనే హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో అప్పటి నుండి ఆమె హీరోయిన్ గా ట్రై చేయడం మానేసిందని, తన ఫ్రెండ్స్ తీసే సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అలాగే అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అనే సినిమాలో హీరోయిన్ మాలవికను రాజేంద్ర ప్రసాద్ లైంగికంగా చాలా వేధించాడని, ఆమె ఒప్పుకోకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోవడం, పైగా ఆ సినిమాకు సైన్ చేసినందుకు గాను ఆ సినిమాను ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని చెప్పడంతో చేసేదేమీ లేక ఆ సినిమాను కంప్లీట్ చేసి ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారామె. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేసింది. కానీ ఈమె ప్రొడ్యూసర్ పెట్టిన కండిషన్స్ కు ఒప్పుకోకపోవడం వల్లనే తమిళ్లో పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు వరుణ్ణి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. వీళ్లే కాకుండా బన్నీ సినిమాలో యాక్ట్ చేసిన గౌరీ ముంజల్, వరుడు మూవీతో ఆకట్టుకున్న భానుశ్రీ మెహ్రా, నువ్వే కావాలి హీరోయిన్ రిచా, ఇలాంటి వాళ్ళు చాలా మంది మొదటి సినిమాతోనే హిట్ అందుకొని ఇండస్ట్రీ పెద్దలు పెట్టే కండిషన్స్ కి ఒప్పుకోకపోవటం వల్ల తర్వాత సినిమాల్లో వాళ్లకు ఛాన్సులు రావటం లేదనేది చాలా మంది అభిప్రాయం. అంతేకాదు ప్రముఖ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది నటిమణులు ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రాబ్లం ని ఫేస్ చేశామని చెప్పిన వాళ్ళే. ఆమని, సౌందర్య, నయనతార, అనుష్క, రెజీనా, నిత్య మీనన్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది. కొంతమంది తట్టుకొని నిలబడితే కొంతమంది పోరాడే ఓపిక లేక ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఈ ప్రాబ్లం ఒక్క సినిమాలోనే కాదు, టీవీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగానే ఉంది. యాంకర్ గా చేయాలన్నా కూడా ఈ ప్రాబ్లం ని ఫేస్ చేయాల్సి వస్తుందని చాలా మంది మీడియా ముఖంగా చెప్పారు. బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని మాధవీలత వంటి యాక్టర్స్ మీడియా ముఖంగా చాలా సార్లు వాపోయారు. ఈ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాధవీలత చాలా సార్లు చెప్పుకొచ్చారు. అలాగే కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ చాలా మందికి ఛాన్సులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్ గా శ్రీరెడ్డి గురించే చెప్పుకోవచ్చు. ఛాన్స్ ఇస్తానని చాలా మంది నన్ను వాడుకున్నారని, కానీ ఛాన్సులు మాత్రం ఇవ్వకుండా మోసం చేశారని అప్పట్లో శ్రీరెడ్డి నిరసన వ్యక్తం చేసి కొంతమంది ప్రముఖుల పేర్లు బయట పెట్టడం జరిగింది. ఆ సమయంలో మీడియాలో దీని గురించి హడావిడి జరిగిన కొంతకాలానికి అంతా మామూలే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా మా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.